బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సంబరాలు చేసుకోవడానికి ఓ ఫంక్షన్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. అదేనండి, మెగాస్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్ లేకపోవడం మెగా అభిమానుల్ని నిరాశపరిచింది. అవును, ఆడియో ఫంక్షన్ని గ్రాండ్గా పెద్ద ఎత్తున చేద్దామనుకున్నా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సాంగ్స్ని డైరెక్ట్గా ఆన్లైన్లో విడుదల చేయాల్సి వస్తోంది. అయితే మెగా ఫంక్షన్ లేని లోటును తీర్చడానికి మెగా స్కెచ్ వేసింది ఈ మెగా ఫ్యామిలీ. అవును, ఆడియో రిలీజ్ ఫంక్షన్ బదులుగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించాలని భావిస్తోంది యూనిట్. అంతేకాదు, ట్రైలర్ కోసం మరో ఈవెంట్ని జరపాలని కూడా డిస్కషన్స్లో ఉందట. ఈ 2 ఈవెంట్స్ని భారీగా అభిమానులు రప్పించాలని ప్లాన్ చేస్తోంది కొణిదెల ప్రొడక్షన్స్. అలాగే ఇంతకుముందు గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన సరైనోడు, ధృవ సినిమాలకు ఇలానే జరిగింది. ఆడియో లాంచ్ ప్లేస్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ని ఏర్పాటు చేశారు. ఆ 2 గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. దానికి తోడు సినిమాలు కూడా హిట్టే. ఆ సెంటిమెంట్తో ఆడియో ఫంక్షన్ని పక్కన పెట్టారట ఈ యూనిట్. మొత్తానికి అల్లు అర్జున్ని ఫాలో అవుతూ భారీ ప్లాన్నే వేశారు మన చిరంజీవి ఇంకా రామ్ చరణ్.